హే దోస్తులు, ఇండియాలో కారు సర్వీసింగ్ కానీ క్లీనింగ్ కానీ చేసుకుంటూ ఉంటాం కదా. అట్లనే మనం యూఎస్లో కూడా కార్ క్లీనింగ్ అవన్నీ ఎలా అనేది నేను ఈరోజు చూపిద్దామని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మా కార్ మేమే క్లీన్ చేసుకుంటున్నాము. అండ్ అట్లా అయితేనే కొంచెం పైసలు తక్కువ పడతాయి మనకి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కూపెన్స్ లాగా, లేకపోతే మనం పే చేసే డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ లాగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మేము $12 పే చేస్తున్నాము. అది వన్ టైం దానికే పనికొస్తుంది. వాళ్ళు ఏం చెప్పారంటే $28 అయితే మనం మంత్కి ఎన్నిసార్లు అన్నా కానీ చేసుకోవచ్చు అని చెప్పారు. మేమైతే అన్నిసార్లు ఏం చేసుకోము, అందుకోసం $12 కట్టాము. ఫస్ట్ అయితే దానంతట అదే క్లీన్ అవుతుంది, దాని తర్వాత మనం క్లీన్ చేసుకుంటాము. ఇప్పుడైతే నేను కొంచెం క్విక్గా అసలు ఏం చేస్తుంది అనేది నేను చూపిద్దామని అనుకుంటున్నాను. ఇక్కడైతే అండి మన పని మనమే చేసుకోవాలి, ఎవ్వరు మనకి చేయరు. చూడండి, ఇప్పుడు తెల్ల ఆయన వచ్చి మొత్తం ఆయనంతటా ఆయనే మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎంత మిషన్స్ క్లీన్ చేసినా కానీ ఫ్రంట్ మెయిన్గా అద్దాలు కానీ అవన్నీ మట్టికి ఈయననే పైన క్లీన్ చేస్తూ ఉంటాడు. అండ్ మనం ఇంకా లోపలికి ఫ్రంట్ కనిపిస్తుంది కదా, అక్కడ బెల్లంగానే మొత్తం అంతా అవే క్లీన్ చేస్తూ ఉంటుంది. నేనైతే మీకు చూపిస్తాను. అండ్ కొంచెం సౌండ్స్ వస్తాయి, ఇగ్నోర్ చేయండి. అలా దానంతట చేసే క్లీనింగ్ అయితే ప్రజెంట్ అయిపోయింది. ఇక్కడ మనకి గ్రీన్ లైట్ రాగానే ఏంటంటే ఇంకా మనము స్టార్ట్ చేసేసుకోవచ్చు. దాని మీద ఉన్నంతసేపు ఏంటంటే జస్ట్ న్యూట్రల్లో పెట్టుకుంటే అదే మనకి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసరికి ఏంటంటే మన సెల్ఫ్ క్లీనింగ్. అంటే మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ క్లీన్ చేసేసినాను కదా, ఇంకా సెల్ఫ్ క్లీనింగ్ ఏంటి అనేసి. ఇదేంటంటే ఇందాక మనం చేయించుకుంది ఓన్లీ మన కార్ అవతల సైడ్, అంటే బయటనే క్లీన్ చేసింది. మరి కార్ ఇన్సైడ్ ఉంటుంది కదా, కార్ ఇన్సైడ్ క్లీన్ చేసుకోవడానికి కూడా మనం కట్టిన $12లోనే మనకి వాళ్ళు ఏంటి ఇట్లా క్లాత్, కొన్ని లిక్విడ్స్ ఇస్తారు. నేనైతే చూడండి, బిఫోర్ మా కార్ అయితే ఇలా ఉంది. చాలా రోజులైంది క్లీన్ చేసి, చాలా డర్టీగా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ దట్. కానీ ఆఫ్టర్ నేను చూపిస్తాను, చాలా బాగా అయింది. అండ్ మనకేంటంటే ఇక్కడ ఇట్లా వ్యాక్యూమ్ కానీ మనం వ్యాక్యూమ్ది ఏంటి ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా అని ఉంటుంది. కాకపోతే ఇవేంటంటే చాలా బాగా సక్ చేస్తూ ఉంటాయి, అందుకోసం మనం ఇక్కడికి వచ్చి చేసుకుంటాము. నేను చెప్పాను కదా ఇక్కడ మనకి టవల్ లిక్విడ్స్ అది ఇస్తారని. మనకేంటంటే ఇలా ఇస్తారు వాళ్ళు. ఇవి మనము ఎన్నన్నా యూజ్ చేసుకోవచ్చు, కానీ మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు ఆ క్లాత్స్ ఏదైతే మనం యూజ్ చేసామో అవన్నీ మనం ట్రాష్లో వేసి వెళ్ళాలి. చూసారా, మేము మొత్తం క్లీన్ చేశాక బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత తేడా ఉందో. చాలా బాగా క్లీన్ అవుతుంది. అండ్ $12కి నాకైతే వర్త్ అనిపిస్తుంది, ఎందుకంటే మనం పొద్దాక చేయం కదా, అందుకోసం. అండ్ అలా ఆ రోజు మేమైతే క్లీనింగ్ మాకు ఈజీగా 1 hour పట్టింది. ఏదో ఈజీ అనిపిస్తుంది కానీ
తెలియకుండానే చాలా టైం అయిపోతూ ఉంటుంది. 1 అవర్ చేసినాం మేము ఇన్సైడే, అవుట్ సైడ్ ఏం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోయింది మాది. 5 మినిట్స్ కూడా పట్టలేదు, కానీ ఇన్సైడ్ చాలా టైం పట్టింది. పైగా మేము కూడా చాలా రోజుల తర్వాత చేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టింది. ఫ్రీక్వెంట్గా చేసే వాళ్ళైతే ఏముండదు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.